సంగటేశ్వరరావు. మరి మీ గత వైసీపీ ఉన్న కానించి 69 గ్రామాల్లో మమ్మడివారి నియోజకవర్గం మరి ఓఎన్జీసీ డబ్బులు 69 గ్రామాలు పడుతున్నాయి. మరి మేము 2 సంవత్సరాల మట్టి వైసీపీ ఉన్న కానీ పోరాడుతున్నాం. మరి ఈ రోజుని మేము గతంలో కలెక్టర్ ఆఫీస్కి ధర్నా చేసి ఒక 6 నెలల దాకా తిరిగాం. అలా దూరపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తిరిగాం. మరి ఈరోజు ఎలక్షన్ వచ్చేటప్పటికి అటు వైసీపీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇలాగా మరి జనసేన బీజేపీ కూటమి మరి మేము వచ్చిన ఇప్పుడు 69 గ్రామాల పాటు మీకు ఓఎన్జీసీ డబ్బులు వేస్తాం. అలాగే మత్స్యకారి భరోసా డబ్బులు 20,000 వేస్తాం. ప్రతి మత్స్యకారికి మరి ప్రకటన ఇచ్చారు. ఈవేళ మరి మేము ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్కి 16 లెటర్లు పెట్టాం. న్యూఢిల్లీ గవర్నర్కి ప్రధానమంత్రికి లెటర్ పెట్టాం. ఈ రోజుని కూటమి ప్రభుత్వం మరి పంపిస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి, మరి ఎక్కడి నుంచి పంపిస్తుంది మొత్తం పితృమైన ఆఫీస్ నుంచి మాకు ఈ లెటర్లు వస్తున్నాయి. 2012లో తెలుగుదేశం హయాంలో 2 సార్లు గెలిచినప్పుడు ఈ ఓఎన్జీసీ డబ్బులు అనేది వచ్చింది. మీరే మీటింగ్లో చెప్తున్నారు. మరి ఈ రోజున 7 ఆఫీస్కి వెళ్ళి మేము ఈ పేపర్ ఇచ్చుకుని చదివితే వాళ్ళు అంటారు తెలుగుదేశం ఇప్పుడున్న రాజకీయం ఉన్న మన చంద్రబాబు నాయుడు కానీ సీఎం గారు కానీ మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ పట్టించుకుంటే లోకేష్ గారు వీళ్ళందరూ మరి పట్టించుకుంటే మాకు ఈ 18 గ్రామాలకి మత్స్యకారులకి ఓఎన్జీసీ డబ్బులు వస్తాయి. లేకపోతే రావమ్మ. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తేనే లోకేష్ గారు న్యాయం చేస్తే మీకు ఓఎన్జీసీ డబ్బులు 18 గ్రామాలకి 69 గ్రామాల పాటుగా ఈ గ్రామాలు పడతాయి. లేకపోతే మీకు డబ్బులు రావమ్మా. గతంలోనే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గారు పోగొట్టేసారు తెలుగుదేశం హయాంలోనే అని అక్కడ 7 ఆఫీసులో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ 18 గ్రామాలకి ఓఎన్జీసీ డబ్బులు వేస్తానని మాట ఇచ్చారు కదా. మరి మేము కాంతీలు పెట్టుకోవడం దేనికి? మేము పార్టీని గెలిపించుకుని మేము ధర్నాలు చేసి మేము 7 ఆఫీసులో లెటర్లు పెట్టి అంత అవసరం ఏముంది? మీరు పార్టీ ఆఫీసులో మీరు అడగొచ్చు కదా. మీరు ఓఎన్జీసీ డబ్బులు 69 గ్రామాలు ఆడుతున్నాయి. ఇక్కడ ఉన్న మత్స్యకారి గ్రామంలో కాకినాడ మండలం రూరల్ సిటీ ఉందని చెప్పాలి కదా. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సీఎం గారిని అడగాలి కదా. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడగాలి కదా. మరి లోకేష్ గారు రెడ్ బుక్లో రాసిన అంటున్నాడు. మరి లోకేష్ గారిని కూడా అడగాలి కదా. మీరు ఎందుకు అడుగుతులేదు? బోట్లు వలలు పోయాయని అడుగుతున్నారు, పర్లేదు బాగానే ఉంది. వైర్లు పోయాయని అడుగుతున్నారు, బాగానే ఉంది. మరి అలాగే రైతులు చెరువులు పోయాయని బాగానే ఉంది. మరి మత్స్యకారులకి 69 గ్రామాలు పడుతున్నా. ఇక్కడ ఉన్న సిటీ రూరల్ మత్స్యకారులు ఉన్నా మరి వాళ్ళకి అర్థం లేదు. వాళ్ళు మాట్లాడితే పోరాటం చేసి రోడ్లు ఎక్కుతున్నారని మీరు ఎందుకు చెప్తలేదు? పంతా నానేజ్ గారు, కొండమాటి కొండబాబు గారు, మీరు ఎంచోపు రైతుల కోసం బోటు వంటల కోసం అడగడం తప్పులేదు. మరి మేమేం చెయ్యాలి? పెంట మీద కాంతలు ఏరుకోమంటారా? చెప్పండి. మా ఓటైతే మీకు కావాలా? మా ఓటైతే పంతా నానేజ్ గారికి, కొండమాటి కొండబాబుకి, తంగిలి శ్రీనివాస్ ఎంపీకి కావాలా? సరేలే, గతంలో 15 సంవత్సరాలు మట్టి బాధపడుతున్నా. ఈసారి కట్టి 5 సంవత్సరాలు బతుకుతాం, పర్లేదు. మమ్మల్ని మోసం చేస్తూనే ఉండండి, చెయ్యండి. ఇక్కడ మా పార్టీ నాయకులైనా మా కులబోళ్ళైనా మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు. ఎటువంటి మీటింగ్ కట్టి మత్స్యకారులందరూ కంగారు పడకండి. మీకు మత్స్యకారి బోరేస్ డబ్బులు 27 తక్షణం వేస్తారు. మరి బోరేస్ ఇవ్వట్లేదు. ఓఎన్జీసీ డబ్బులు 69 గ్రామాల పాటు పడుతున్నా, పర్లేదు. మీకు వేస్తామని మాట్లాడతలేదు. ఏం చూపు చూసినా ఓ ఆండ్రలు బాగుండలేదా, లేకపోతే రైతులు బాగోలేదని చెప్తున్నారు. గతం అనేది మీకు గుర్తు చేస్తాం. మేమేం మర్చిపోతున్నాం అనుకుంటున్నారు. ఉంది కంగారు పడక్కర్లేదు. మా రోజు అనేది ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజు కోసం ఈ రోజు బోటు ఏటకెళ్ళి వాళ్ళు పొట్ట కడితలేదని బోట్లకి వెళ్తున్నారు. బైక్లో వచ్చినప్పుడు మా ఇసురాపు ఏంటో మా మత్స్యకారులు ఏంటో మీకు చూపిస్తాం.